నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పలు పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్స్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పలువురిని ఇప్పటికే మార్చారు. కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 7 లిస్టులను రిలీజ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు అలీని కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలుపుతున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అలీ తాజాగా సంచలన కమెంట్స్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుండి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలిపారు. ఎక్కడి నుండి పోటీ చేయమన్నా పోటీ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. ఈ వారంలోనే సీఎంఓ నుండి తనకు పిలుపు రావచ్చని తెలిపారు అలీ. రాజకీయాల్లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. పోటీ చేసే వ్యక్తి మంచివారైతే ప్రజలు గెలిపిస్తారన్నారు. ఎంతమంది పొత్తులతో వచ్చినా అంతిమ విజయాన్ని నిర్దేశించేది ఓటర్లేనని స్పష్టం చేశారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటరీ స్థానాల నుండి బరిలోకి దింపొచ్చని అంటున్నారు. ఈ రెండిట్లో ఒక చోటు నుండి అలీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఈ 2 నియోజకవర్గాల్లో ఒక చోట నుండి పోటీ చేయాలని అలీకి సూచించినట్లు చెప్పారు. గత ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈ క్రమంలో అలీ తన సొంత ఊరైన రాజమండ్రి నుండి టికెట్ ఆశించారు. అక్కడి నుంచి కాకపోయినా ముస్లింలు ఎక్కువగా ఉన్న గుంటూరు, తూర్పు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే అలీకి ఎన్నికలో పోటీ చేసే అవకాశం రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అలీకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. 3.5 ఏళ్లు ఖాళీగానే ఉండిపోయారు. ఇక 2021 చివరిలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. అలీ కూడా ఆ పదవిలో సర్దుకుపోయారు. అలీ ప్రస్తుతం వైసీపీ తరపున సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీని కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటరీ స్థానం నుండి జగన్ బరిలోకి దింపడానికి నిర్ణయించారని అంటున్నారు. గత ఎన్నికల్లో సీటు ఇవ్వనప్పటికీ, మంచి గుర్తింపు పొందిన పదవి ఇవ్వనప్పటికీ అలీ పార్టీ పట్ల విధేయతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఈసారి అలీకి న్యాయం చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అలీని ఈసారి ఎంపీగా బరిలోకి దింపడం ఖాయమంటున్నారు.